పేరెంట్స్గా మనం మన టీన్స్ని పదే పదే చదువు చదువు అంటూ ఉంటాం కదండి. చదవాలనే ఆసక్తి వాళ్ళకి ఉంటుంది, కానీ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతూ ఉంటారు. రీజన్ ఏంటి? ఇవాళ సెషన్లో మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ జ్యోతి, పేరెంట్ టీన్ కనెక్షన్ కోచ్. టీనేజ్లో అంటే 13 to 19 ఇయర్స్ ఏజ్లో హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలోను బ్రెయిన్లోను కొన్ని చేంజెస్ అనేవి న్యాచురల్గా జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి చేంజెస్ వల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోతూ ఉంటాయండి. అలాగే చదువుకోవాలని ఆసక్తి ఉండి బుక్స్ ఓపెన్ చేసినా కూడా ఎట్ ఎ టైంలోనే వాళ్ళకి సో మెనీ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఒక పక్క ఫ్రెండ్స్ గుర్తొస్తారు, ఇంకొక పక్క ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ గుర్తొస్తూ ఉంటాయి. నెక్స్ట్ డే ఈవెంట్కి ఏమైనా వెళ్ళాల్సి వస్తే దానికి సంబంధించిన విషయాలు, ఇలా సో మెనీ థాట్స్ రావటం వల్ల మైండ్ అనేది సింగిల్ టాస్క్ పై స్టే చేయటం ఆ ఏజ్లో వాళ్ళకి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనే విషయాలు తెలియక కన్ఫ్యూజన్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. మైండ్ కన్ఫ్యూజ్ అయినప్పుడు ఫోకస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే వాటర్ తీసుకోవడం తగ్గిస్తారు, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు, ఎక్సర్సైజెస్ నిల్, అలాగే స్లీపింగ్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో బ్రెయిన్ అనేది షార్ప్గా వర్క్ చేయడం ఆగిపోతూ ఉంటుంది. అలాగే పేరెంట్స్ కూడా తరచుగా ఇంట్లో మార్క్స్ గురించి, ర్యాంక్స్ గురించి తరచుగా మాట్లాడుకోవటం వల్ల టీన్స్కి తెలియకుండానే ఓవర్ థింకింగ్ గురవుతూ ఉంటారు, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి టైంలో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి డౌన్ అయిపోతూ ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ వల్లనే మీ టీన్స్ చదువు పైన కాన్సన్ట్రేషన్ చేయలేకపోతూ ఉంటారు. మరి కాన్సన్ట్రేషన్ రావాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, రేపటి సెషన్లో మాట్లాడుకుందాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.